హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ నండి. ఈరోజు హైదరాబాద్లో ఇండియన్ ట్రావెల్ వీడియోస్ కోసమని వచ్చానండి. వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, నేను కలిశానండి. కలిసినప్పుడు ఎప్పుడు పుణ్యక్షేత్రాలు ప్లస్ జూ పార్కులని ప్యాలెస్లని తిరుగుతూ ఉంటారు కదా. ఒకరోజు ఎప్పుడైనా సరే హైదరాబాద్ లాంటి సిటీలో మంచి పబ్ కల్చర్ ఏది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేంత అద్భుతమైనది ఏమైనా చూపిస్తాను రండి అన్నారు. సరే పదండి, ఆలస్యం ఇంకెందుకు అని చెప్పి వెళ్ళారండి. నిజంగా చాలా చాలా బాగుంది. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్య వాళ్ళు ఉన్నారు, ఉన్నారు. అక్కడికి వెళ్తే ఎవరైనా ఒకటేనండి, తేడా ఏం లేదు. కాకపోతే మీరు వెళ్ళటం గురించి చెప్తాను. పబ్బు అనగానే అది ఏదో అనుకొని ఇంకో రకంగా అనుకోవద్దండి. పబ్స్ అంటే అన్నిటికీ అలాగే ఉండవండి, రకరకాలు ఉంటాయి. ఏంటి మీరు కూడా ఏంటంటే హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చారనుకో, ఇలాంటి పబ్స్ ఏమైనా ఇటుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఏం చెప్తున్నానండి. చూడండి, నేను మొత్తం వీడియో అంతా మీరు చూడండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి నేను ఎంజాయ్ చేసింది, నేను చూసిందే మీకు చూపిస్తున్నానండి. చాలా ఉన్నాయి డాడీ. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు కనుక వెళ్తే కనుక ఆ రోడ్లు ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్నామా వేరే దేశంలో ఉన్నామా అన్నంత అద్భుతంగా ఉంటుంది అని మా అమ్మాయి చెప్పిందండి. సరే వెళ్దామని చెప్పి అనుకున్నా, వెళ్ళాము. హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందేగా, ఏమీ లేదు. చక్కగా ఏంటంటే 8:39 కల్లా బయలుదేరేసామండి. చక్కగా చూడండి, డ్రైవింగ్ వెళ్తా ఉన్నారు కానీ ఎంత ఒకసారిగా బయలుదేరేశారు. ఇక ఏం చేస్తాం, మా కార్లో ఏమైందంటే డ్రైవర్లు ఎక్కువను మామూలు వాళ్ళు తక్కువ అండి. దాంతో ఏం చేద్దాం, ఇంకా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు డ్రైవ్ చేసేస్తారు. నేనైతే కాముగా కూర్చున్నానండి ఒక పక్కన. మొత్తానికి అందరం కలిసి బయలుదేరామండి. మేమైతే కనుక మణికొండ మీదుగా బయలుదేరామండి. చూడండి, ఆ మణికొండ మరిచెట్టు దగ్గర పక్కన ఇడ్లీలు దోశలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయండి. చూడండి, అలాగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా వెళ్ళామండి. రోడ్లు ఉన్నాయండి, మీరు అవి కూడా చూస్తారని చెప్పి నేను చెప్పానండి. అవి కూడా ఒకసారి చూద్దామనండి. చూస్తారా, హైదరాబాద్ దాటి వచ్చేసాము, ట్రాఫిక్ ఉండదు, హ్యాపీగా చక్కగా మనం అలాగా వెళ్ళిపోతూ ఉన్నామండి. నేను వెళ్తుందంటే హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్లు అండి, ఆ వైపు అనమాట. తెలుసు కదా, హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది తెలుసు. ఎవరైనా వచ్చారనక వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇట్లాగా తీసుకెళ్తారనుకోండి, వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇది నానక్రామ కూడా వైపు అండి. ఏమండి, వెళ్తుంటే రోడ్లు ఉన్నాయండి, ఆ దూరం నుంచి వస్తుంటే ఏమో ఉంది కదా. అలాగే ఈ పబ్ ఎక్కడ ఏంటి వివరాలన్నీ కూడా నేను 1 by 1 చెప్తానండి. చూడండి ఒకసారి, మీరు వీడియో మొత్తం మీరు చూసారనుకోండి, అసలు మీకు అర్థం అవుతుంది. పబ్ అంటే కేవలం మనం అనుకునే కాదండి. పప్పు అనే పేరుకి రకరకాల ఎక్కడో పేపర్లో న్యూస్ చదివి ఇట్లా అని చెప్పి అనుకోద్దండి. అక్కడ ఓపెన్గా అందరూ ఒక పిల్లలు వచ్చారు, అందరూ ఉన్నారండి మొత్తం అంతా కూడా. అందుకే నేను ఈ పప్పు ప్రిఫర్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మా వాళ్ళు వెజిటేరియన్ కూడా ఉన్నారు. యాక్చువల్గా వెజిటేరియన్ కూడా ఉంది అక్కడ. చక్కగా వెజిటేరియన్ తీస్తున్నాము, నాన్ వెజ్ తీస్తున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు నాన్-వెజ్ ఇంకొకరు తప్ప ఎవరు డ్రింక్ కూడా తీసుకోలేదండి. నాకు ఇలాంటి పార్టీలకు వచ్చినప్పుడు కొద్దిగా డ్రింక్ తీసుకోవడం అలవాటు కాబట్టి తీసుకున్నా. అదిగో వచ్చేసాం, లూనో లాంచ్ బార్ అండ్ కిచెన్ అండి. నేను ఇంగ్లీష్లో టైప్ చేసి పెడతాను. మనం ఇంగ్లీష్లో చాలా చాలా పూర్ కదా, మీకు తెలిసిందే కదా విషయం. కాబట్టి మరలా అనుకోవద్దు. మంచి సౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు కొద్దిగా మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేయండి. ఇక అక్కడ దిగిన తర్వాత నడుచుకుంటున్న ఆనందానికి అదే లేదండి. భలే ఉంటుంది. మనం చూడగానే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలని కోరిక ఉంటుంది కదా. ఆ కోరిక ఈ కోరిక అన్ని కోరికలు గెలిపేసేసి ఆ కారు పక్కన పార్క్ చేసేసి ఇక లోపలికి నెమ్మదిగా వెళ్ళిపోతున్నామండి. ఆల్రెడీ టికెట్లు ముందే బుక్ చేసాము. ఏమండి, ప్రైస్ విషయంలో మాత్రం మీరు అడగద్దు, నేను చెప్పాను. ఎవరి ఓపిక వాళ్ళు. మినిమం అయితే ఉంటుంది. ఇంతమంది వెళ్తే కనపడుతున్నారు కదా, వేలల్లోనే అవుతుంది. దాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. చెప్పాను కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళామని చెప్పి. నేను ఇది అందరూ చూపించడానికి కూడా కారణం ఏంటంటే, మేము మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళొచ్చు అని చెప్పాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. మేము అందరం కలిసి వెళ్ళామనుకోండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. వెళ్ళొచ్చు, హైదరాబాద్లో మీ పిల్లలు ఉండొచ్చు, లేకపోతే మీరే ఉండొచ్చు, ఎవరు చుట్టాలు వీళ్ళందరూ వచ్చారనుకోండి, తీసుకెళ్ళండి. మన చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి పెద్ద డబ్బులు సంపాదిస్తున్నారు కదా, మీ పేరెంట్స్ వచ్చినా, మీ ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టాలు వచ్చినా ఒకసారి తీసుకెళ్ళారనుకోండి, మెమరబుల్గా ఉంటుంది. నేను ఒక 2-3 నిమిషాలు చక్కగా మ్యూజిక్ పెడతాను. ఆ 3-4 నిమిషాలు విన్న తర్వాత నేను మళ్ళీ వస్తానండి. చూడండి, ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కదా, నేను మళ్ళీ వస్తాను. ఓకే.
ఓ సూపర్, దడదడలాడిపోతుంది కదా. అక్కడ అలా కూర్చొని అలా చుట్టూ చూస్తూ ఉంటే ఆ పక్కన ఉన్న చెట్ల మించి ఆ లైట్ ఫోకస్, ఆ చుట్టూ ప్రపంచము, వాళ్ళు ఏమి పట్టినట్టుగా అన్నీ మర్చిపోయి అసలు మనుషుల్లో ఆ ఫేస్లో ఆ ప్రశాంతత ఉంటుందంటే చుట్టుపక్కల వాడిని నేను గమనిస్తున్నాను. సో వాళ్ళ ఆనందానికి హద్దే లేదండి. అప్పుడప్పుడు ఇలాంటివి వెళ్తూ ఉంటే కొద్దిగా మైండ్ బాడీ కొద్దిగా రిలాక్స్ అవుద్ది. చూడండి అసలు ఎలా ఉంది, అలా అలా మన మించి అలా లైటింగ్ వెళ్ళిపోతూ ఉంటే అది నేను కెమెరా బంధిస్తుంటే ఏమేమి ఆర్డర్ పెట్టాలి, ఏమేం చేయాలనే విషయం ఆలోచనలో ఉన్నాము. అది పెద్ద సుదీర్ఘమైన చర్చ కదా. మొత్తం ప్లేట్లు అయితే తీసుకొచ్చి పెట్టేశారు. ఇక ఎంతసేపు కూర్చుంటారు మీరు, ఆర్డర్ పెట్టరా అని. ఇంక అర్థం అదే కదా, అన్నీ ఆర్డర్ పెట్టమని అర్థం. చూడండి అక్కడ ప్లేస్ చూశారు కదా, అక్కడ చూడండి ఈ సౌండ్లు గివుండ్లు ఇలాంటివన్నీ ఇవి వద్దులే, ఇంకొద్దిగా కాసేపు ఫ్రీగా కూర్చున్నాం అనుకోండి, ఆ పైకి వెళ్ళి అటు కూర్చుంటే అద్దాలు ఉంటాయండి, అద్దాల్లోంచి మీరు చూస్తూ ఉండొచ్చు. మిగతా అన్నీ మామూలే అనమాట. ఇది లోపల ప్లేస్ అండి, ఆ పైన అనమాట. ఆ లోపల అద్దాలు ఎర కూర్చుంటే అలా చూస్తూ కూడా ఉండొచ్చండి. కొద్దిగా సౌండ్ అంటే పడలేదు అనుకోండి, ఎవరు రారన్నారనుకోండి, ఏం పర్వాలేదు తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ కూర్చుంటారు చూస్తారు. ఏముంది సౌండ్ పడవని, పెద్దగా ఇరావని ఇట్లాంటివన్నీ ఏమనుకోవద్దండి. చక్కగా వెళ్ళిపోండి పిలవగానే. ముందుగా చక్కగా టీషర్ట్ వేసేసుకొని వెళ్ళిపోవటం, వాళ్ళతో పాటు కావాల్సిన ఫుడ్ ఏంటో ఆర్డర్ పెట్టుకోవటం. ముందు అన్నిటికంటే ఏంటంటే ఆ చుట్టూ పరిసరాలు, చెప్పా కదా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారని చెప్పి, వాళ్ళ కోసం అని తెప్పించారు. ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయటం కాదండి. అక్కడ ఏంటంటే దాదాపు మేమంతా కూడా నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాము. 2-3 ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ కోసం. 5 ఉన్నారు అక్కడ. ఓకే, నన్ను లెక్కేసుకోలేదు రండి నేను, అట్లా అన్నమాట. ఇది చెప్పాను కదండి నానక్రామ కూడా దగ్గర ఉందని చెప్పేసి. ఇది మేమైతే అంటే మణికొండలో ఉంటున్నాం కాబట్టి మాకు ఇక్కడ దగ్గర కాబట్టి, దగ్గర అంటే ఏం లేదు, అప్పటికి చాలా దూరమే మాకు కూడా. అవుట్స్కట్స్కి వెళ్తే కానీ రాలా. ఇదనమాట, ఇది లోనా లాంచ్ బార్ అండ్ కిచెన్ అండి. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ VATTINAGULAPALLY వాటినంగల్పల్లి నానక్రామగూడ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. లూనా అంటుందండి, LUNOUNGE లోనా లోంజ్ బార్ అండ్ కిచెన్ గుర్తుంటుంది కదా, LUNOLOUNGE. మళ్ళీ చెప్పనా, LUNOLOUNGE. ఇదన్నమాట నానక్రామగూడలో ఉంటుంది. ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. టక్క ఫుడ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చాడు. ఫుల్గా ఫుడ్ తింటూ థమ్స్ అప్లో తెచ్చుకున్నాము. వెనకేంటంటే నేను మామూలుగా వేరే మ్యూజిక్ మీకు పెడతాను కాబట్టి అక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని రకాల పాటలు, మంచి ఊపు తెచ్చే పాటలన్నీ వస్తుంటాయండి. నేను అవన్నీ పాటలు పెట్టకూడదు కదా. మళ్ళీ ఏం చేస్తారంటే ఒక 2 or 3 minutes చక్కగా నేను మ్యూజిక్ పెడతాను. అది విని లోపు నేను మళ్ళీ వస్తాను, మరిన్ని వివరాలు మీకు చెప్తాను. నేను ఆఖరికి నా డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. దాన్ని కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసి నా ఇన్స్పిరేషన్తో మీరు కూడా ఏంటంటే ఫుల్గా డాన్స్ చేయాలి. ఓకేనా? ఒక 2 or 3 minutes మంచి మ్యూజిక్ పెడతాను. అయిపోయే పాసులు స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా? Fuel to the top, got a filled up engine. In my thoughts, obsession, I will not stop, no I'm never second guessing. I got a God complex, haters love to hate but I never feel pressed. Got a lot on my plate but I never get stressed. I'll take all the pressure like I'm acing this test. Tear it up like I'm Jason, I see the world like it's ready for the taking. I see this place like a game I'm playing, straight to the bank to collect my payments. No negotiations, it's my way, I was born impatient. And like a damn Freemason, I'll run this nation. You call me a god. You call me a god. I don't know how to stop, I just go till I drop. Whether it's working or shots, give it all that I got. You can watch me work in my element. Anyone in the way is irrelevant. Wanna cross me, cool, not intelligent, cause I don't forget shit like an elephant. Go ahead and tempt me, put it on the line and you'll come up empty. If I got time, I'm deadly, never caught off guard, no I'm always ready. I got a hand real steady, look me in the eye and you'll see no hezzy. About to get real messy, I'll put you in a grave 6 feet like I feel like I'm losing my mind.
Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, no, this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits, some losing shit, a stupid myth. You choose to live or choose to dip, you choose to fight or lose your grip and lose a gift. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. Yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own issues, I need a comb to get through. Don't need to groan with you, just go get your own tissue. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. That's it, the end of the song. Next time you'll sing along. Trust me, there's nothing wrong. I just need to carry on, cause society's a myth put there to make you sit. Listen to what they give. Don't ask questions, shut your lid. Yeah, don't ask questions, shut your lid. I need to run away from this and go get off the grid. Feel like my brain is overloaded, man, I'm losing it. Don't let them tell you what to do, man, they don't know shit. ఇప్పుడు నా డాన్స్ వస్తే మీరే చూడండి, చూసి నాకు ఎన్ని మార్కులు వేస్తారో, ఎన్ని లైక్లు వేస్తారో, ఎన్ని రకాల హార్ట్ సింబల్ పెడతారో మీరే నాకు చెప్పాలి. ఒక్కసారి చూసి మీ ఫీలింగ్ తెలియచేయండి. ఇదంతా కూడా నేను ఎందుకు చూస్తానంటే మీ అందరూ కూడా చక్కగా ఇలాంటి ప్లేసులు అందరూ కలిసి చేయాలి, కలిసి చూడాలనే ఉద్దేశంతో నేను చేస్తానండి. చూడండి, అయితే నేను మళ్ళీ వస్తాను. I'm about to go off like a weapon. Fuel to the top, got a filled up engine. In my thoughts, obsession, I will not stop, no, I'm never second guessing. I got a God complex. Haters love to hate, but I never feel pressed. Got a lot on my plate, but I never get stressed. I'll take all the pressure like I'm acing this test. Tear it up like I'm Jason. I see the world like it's ready for the taking. I see this place like a game I'm playing. Straight to the bank to collect my payments. No negotiations, it's my way, I was born impatient. And like a damn Freemason, I'll run this nation. They call me a god. 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 I don't know how to stop, I just go till I drop. Whether it's working or shots, give it all that I got. You can watch me work in my element. Anyone in the way is irrelevant. You wanna cross me, cool, not intelligent, cause I don't forget shit like an elephant. Go ahead and tempt me, put it on the line and you'll come up empty. If I got time, I'm deadly. Never caught off guard, no, I'm always ready. I got a hand real steady. Look me in the eye and you'll see no hezzy. Like Kenny. They call me a god.
ఎవరిని మీకు ముఖ్యమైన విషయం చెప్తానండి, చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా రూల్స్ పాటించండి. సపోజ్ 12:30 కల్లా క్లోజ్ ఉందనుకోండి, 12:30 కల్లా బయటకు వచ్చేసేయండి. ఎందుకు అంటే కనుక చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఏముందిలే అలా కూర్చున్నాను అనుకోండి, వాళ్ళు మనని వెళ్ళిపోమనే దాకా ఉండొద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ టైం అనేది దాని టైంలో చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైం దాటితే వాళ్ళు ప్లే చేయకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టైంలోపే మీరు బయటకు వచ్చారనుకోండి, హ్యాపీగా ఆ డే అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుందండి. చూశారు కదా అంతా కూడా నేను ఎలా చూపిస్తున్నాను. చక్కగా నేను సజెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను అందరూ ఫ్యామిలీతోటి పిల్లలతోటి అందరూ వెళ్ళేది సేఫ్ ప్లేసు, పర్ఫెక్ట్ ప్లేసు, ఇట్లాంటి ప్లేస్లే నేను సజెస్ట్ చేస్తానండి. వేరేదైతే అసలు ఎట్టి పరిస్థితి కూడా నేను సజెస్ట్ చేయనండి. అట్లాగేంటంటే ఏమంటే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆ సబ్స్క్రైబర్లు ఏమో రావట్లా. మీరు ఆ వ్యూస్ అయితే మాత్రం వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్లా చెప్పండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతానండి. నేను బాగా మీకు ఉపయోగపడేవి, సరదాగా ఉండేవి, ఎంజాయ్ చేసేవి అన్నీ పండగలప్పుడు పెడతాను, మామూలప్పుడు పెడతాను, ఎప్పటికప్పుడే అనమాట. నా డాన్స్ కూడా ఒకసారి ఉంది, అది కూడా మీరు ఒకసారి చూసేయండి. ఓకేనా? నేను మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. ఈలోపు ఏంటంటే క్లైమాక్స్ కూడా ఒక్కసారి. సో ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి, ప్లీజ్. ఓకేనా? ఓకే, బాయ్.